న్యూయార్క్ కేంద్రంగా ఫైనాన్షియల్ మార్కెట్కు సేవలందించే పికో టెక్నాలజీ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. నైపుణ్యాలతో పాటు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల వల్లే ప్రపంచ దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ జీసీసీల ఏర్పాటుకి హైదరాబాద్ను గమ్యస్థానంగా మార్చుకున్నట్లు చెప్పారు. పికో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు, ముంబైలోని ట్రాఫిక్, వాయు కాలుష్యంతో ఐటీ సంస్థలు, జీసీసీలు హైదరాబాద్కు తరలివస్తున్నాయని వివరించారు. రీజనల్ రింగ్, అందుకు అనుబంధంగా రేడియల్ రోడ్లు, రైలు మార్గాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హయత్ నగర్, ఎల్బీ నగర్ల మధ్య డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మిస్తున్నట్లు కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాల కోసం, పైన ఉండే రోడ్డు 2 అంతస్తుల రహదారిని నగరం నుంచి వెలుపల, లోపలికి వచ్చే వాహనాల కోసం కేటాయిస్తామని తెలిపారు. నాగ్పూర్ తర్వాత డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మిస్తున్న నగరం హైదరాబాద్ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 నెలల్లో టెండరు ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని వివరించారు.